హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు వాసూస్ వైబ్స్. గైస్, ఈరోజు మనందరికీ మీతో పాటు నాకు కూడా ఎంతో ఇష్టమైన మన ఛానల్లో రెగ్యులర్గా ఛానల్కి ఒక మంచి పాపులారిటీ ఛానల్కి అంటే నా ఛానల్ని నన్ను మీ దాకా చేర్చిన ఒక ఆర్నమెంట్లో చంద్రహారం ఒక ముఖ్యమైన పాత్ర పోషిస్తూ ఉంటుందండి. ఆ విషయం మీకు తెలిసిందే. దాంతోపాటుగా ఈరోజు చక్కగా ఒక పేర్ మిషన్ బ్యాంగిల్స్ చూపించబోతున్నాను. డైమండ్ కట్లో బ్యూటిఫుల్ లేటెస్ట్ డిజైన్ అన్నమాట, కొత్త డిజైన్ మిషన్ బ్యాంగిల్స్లో. సో వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఫస్ట్ టైం ఛానల్ చూసేవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. తోటి వారితో మన వీడియోస్ షేర్ చేయటం మర్చిపోకండి. ఈ చంద్రహారం గురించి నేను నెంబర్ ఆఫ్ వీడియోస్ చేశాను. ఏది నా ఛానల్ స్టార్ట్ అయిన రోజుల నుంచి కూడాను చంద్రహారం చాలా మంచి ఒక స్పెషల్ పాత్ర పోషించిందండి ఛానల్లో. ఎందుకంటే ఈ చంద్రహారం అందరికీ ఇష్టమైన ఒక ఆర్నమెంటు. నా అదృష్టం ఏంటంటే చంద్రహారంలో లేదా స్టెప్ చైన్స్, పలకసర్లు, ఈ ఐటమ్స్లో నేను చేసినన్ని డిజైన్స్ బహుశా చాలా తక్కువ మంది చేసి ఉంటారని అనుకుంటున్నాను. ఆ విషయం కస్టమర్స్ ద్వారా నాకు వచ్చే ఫీడ్బ్యాక్లో కూడా నాకు తెలుస్తూ ఉంటుంది. చంద్రహారాలు లేదా పలకసర్లు అనగానే వెంటనే వాసు గారు గుర్తొస్తారు అని ఎంతోమంది నాకు కామెంట్స్ రూపంలో కలిసినప్పుడు వారు చెప్తుంటారు. సో అంత గొప్ప పరిచయాన్ని నన్ను నేను మీ ముందు ఆవిష్కరించుకునే అవకాశాన్ని కల్పించిన ఈ డిజైన్కి నేను మరోసారి కృతజ్ఞత తెలియజేయాలి. ఈ డిజైన్ నేను క్రియేట్ చేసింది కాదండి. చంద్రహారం అంటే మన నానమ్మలు, అమ్మమ్మలు, తాతమ్మలు ధరించిన హారం ఇది. అసలు ఇది ఎప్పుడు ఈ డిజైన్ క్రియేట్ చేశారో దానికి ఒక పర్టికులర్గా చెప్పడం కూడా కష్టమే. ఎందుకంటే చాలా జనరేషన్స్ నుంచి ఉందండి ఇది. ఇప్పుడు లేటెస్ట్గా వచ్చే చిన్న చిన్న పిల్లలు కూడా తెచ్చుకుంటూ ఉంటారు. ఏమండి, నా దగ్గర ఈ చంద్రహారం ఉంది, మా అమ్మగారికి వాళ్ళ అమ్మగారి నుంచి, వారి ముందు అమ్మగారి నుంచి వచ్చింది, అంటే మా తాతమ్మల దగ్గర నుంచి వచ్చింది, సో దీన్ని కొంచెం ఏదన్నా మాడిఫై చేయగలరా అని ఇప్పటికి కూడా చంద్రహారాలు చిన్న చిన్న పిల్లలు, ఈ జనరేషన్ పిల్లలు తెచ్చుకుంటూ ఉంటారు నా దగ్గరికి. సో ఇది ఎన్ని జనరేషన్ నుంచి ఉంది ఈ చేత అనేది చెప్పడం కొంచెం కష్టమేనండి. అటువంటి అద్భుతమైన మేకింగ్ అండి ఈ చంద్రహారం, మన తెలుగు వారి సొంతం. బహుశా చంద్రహారం ఈ మేకింగ్ ఏదైతే ఉందో ఇది ఎక్కడ, ఈవెన్ సౌత్ ఇండియాలో కూడా ఎక్కడ తయారవుదండి. ఈవెన్ తమిళనాడు, కేరళ అటు వెళ్తే కూడా స్టెప్ చైన్స్ తయారవుతాయి. బట్ వాళ్ళు వాడేది ఈ మేకింగ్ కాదండి, ప్రెస్ చైన్ అంటాం. అది చంద్రహారం లాగే కనపడుతుంది, అది కొంచెం డిఫరెంట్ డిజైన్. బట్ ఇప్పటికి కూడా ఆ చంద్రహారం కూడా ప్రెస్ చైన్ కావాలని చాలామంది అడిగి చేయించుకుంటూ ఉంటారు. బట్ మన తెలుగు వారు పర్టికులర్గా క్రియేట్ చేసిన అద్భుతమైన ఆ చంద్రహారం డై ఏదైతే ఉందో ఈ స్పెషల్ మేకింగ్ అండి. ఈ మేకింగే ఎగ్జాక్ట్లీ మన పురాతన కాలం నుంచి వస్తున్న చంద్రహారం. ఈ డిజైన్ నేను కొన్ని వందల డిజైన్స్ చేశానండి, కొన్ని వందల ఆర్నమెంట్స్ చేశాను. ఎంతోమంది పట్టుకెళ్ళారు. చంద్రహారం అనగానే బహుశా మన ఛానల్ చూసే ఎవరైనా సరే చంద్రహారం అనగానే నా దగ్గరికి వచ్చేస్తూ ఉంటారు. ఇంకెక్కడ అటు ఇటు చూసే పని ఉండదు. అలాగే పలకసర్లు, అలాగే కొన్ని రకాల స్పెషల్ ఐటమ్స్ చేస్తూ ఉంటాం. సో ఈరోజు స్పెషల్ ఏంటంటేనండి, ఈ చంద్రహారం బిళ్ళ గమనించారా? ఒక బ్యూటిఫుల్ డైమండ్ రూబీ కాంబినేషన్లో, చక్కటి రూబీ డైమండ్ ఫినిష్లో, సీజెడ్స్ కాంబినేషన్లో ఒక చక్కటి బిళ్ళ తీసుకున్నాం. సింగిల్ బిళ్ళ, ఓన్లీ వన్ సైడ్ బిళ్ళ అండి. 6 స్టెప్స్ చేయడం జరిగిందండి. అంటే 6 లైన్లు చేయడం జరిగింది స్టెప్స్ కింద. ఒక సింగిల్ స్టెప్ అంటే మీరు గమనించారా? ఎగ్జాక్ట్లీ కనపడుతుందా మీకు? ఈ లాస్ట్ది 30 ఇంచెస్ ఉంటే ఇది 29.5, అలాగే 29, అలాగే 28.5. ఇలా హాఫ్ ఇంచ్ కూడా ఉండదండి, హాఫ్ ఇంచ్ కన్నా తక్కువే. ఒక 3 mm 4 mm గ్యాప్లో 1 ఇంచ్ మెయింటైన్ చేస్తూ ఉంటాం. ఇలాగే బంచ్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి. బట్ చాలామంది ఎక్కువగా స్టెప్ చైన్ కింద, తరగతుల కింద ఇది వాడుతూ ఉంటారు కాబట్టి మనం స్టెప్ కింద ఎక్కువ చేస్తూ ఉంటాం. అది పెద్దవారికి అని కొంతమంది ఆ బంచ్ లైక్ చేస్తూ ఉంటారు. సో ఆ విధంగా నేను ఎప్పుడు చెప్తుంటానండి, చంద్రహారం అనేటప్పటికీ లెంగ్త్ మినిమం 30 ఇంచెస్ ఉండాలండి, అంతకన్నా తక్కువ ఉండకూడదు. అలాగే స్టార్టింగ్ 11-12 గ్రామ్స్ నుంచి మొదలుపెట్టి చేయాలండి, అంతకన్నా తక్కువ చేయకూడదు. అండ్ అది కూడా చాలా తక్కువ వెయిట్ అండి. ఈవెన్ చంద్రహారాలు ఇంతకుముందు చాలా హెవీ వెయిట్లో తయారయ్యాయి చంద్రహారాలు కూడాను. బట్ చంద్రహారాల్లో ఉన్న గొప్పతనమే అదండి, రీజనబుల్ వెయిట్లో. చూసారా, ఈ ఆర్నమెంట్ ఉందండి ఒక 75 గ్రామ్స్లో. మంచి చైన్ తీసుకున్నామండి. అలాగని ఏమి మీరు చూసారా, గమనించారా? ఇక్కడ బాల్స్ కూడా ఇచ్చాం. ప్రతి 3 ఇంచులకి ఒక బాల్ ఇచ్చేసుకుంటూ వచ్చాం. బాల్ వర్క్ కూడా చేసాం.
దాంతో మంచి నిండుతనం వచ్చిందండి. 75 గ్రామ్స్లో, అంటే ఈచ్ లైన్ ఒక 12.5 గ్రామ్స్ అనుకోండి. ఆ విధంగా 6 లైన్స్ చేసాం. ఎక్స్ట్రాడినరీగా వచ్చిందండి, బ్యూటిఫుల్గా వచ్చింది. ఆ చంద్రహారం చేతిలో పట్టుకుంటేనే ఆ ఫీల్ వేరండి, అంటే ఆ మేకింగ్లో ఉన్న గొప్పతనం అది. సో అటువంటి ఎక్స్ట్రాడినరీ పీస్ అండి. చంద్రహారం గురించి నేను నెంబర్ ఆఫ్ వీడియోస్ చేశాను. ఈ మధ్యకాలంలో కొంత గ్యాప్ వచ్చింది, రెగ్యులర్గా పాత వీడియోస్ అందరూ చూస్తున్నారు అని. ఎన్ని వీడియోలు చేసినా చంద్రహారం గురించి రెగ్యులర్గా అడుగుతూనే ఉంటారు కస్టమర్స్ నన్ను. సో ఆ విధంగా ఎక్కువగా నేనండి 3 నుంచి మొదలుపెట్టి 3, 5 చేసాం, 6 కూడా చేసాం. 6 కొంచెం రేర్గా చేస్తూ ఉంటాం. బట్ ఈరోజు మళ్ళీ ఒక్కసారి 6 లైన్స్ చంద్రహారంతో మీ ముందుకు రావడం జరిగింది. అలాగే ఇదంతా ఫుల్లీ హ్యాండ్మేడ్ చంద్రహారము. నా చేతిలో ఉన్న ఈ బ్యాంగిల్స్, పేర్ బ్యాంగిల్స్ ఏవైతే ఉన్నాయో అంత అడ్వాన్స్డ్ డైమండ్ టూల్ మిషన్లో కట్ చేసిన బ్యాంగిల్ అండి. మిషన్ కటింగ్ బ్యాంగిల్, లేటెస్ట్ డిజైన్ అండి. బ్యూటిఫుల్గా రోడియం ఫినిష్ తోటి, ఈ వైట్గా మీకు కనపడుతున్న స్టోన్స్ కాదండి, చక్కటి డైమండ్ ఇటాలియన్ ఫినిష్ రోడియంలో చాలా రకాలు ఉంటాయండి. మేము వాడే రోడియం డైమండ్ ఐటమ్స్కి వాడే రోడియం వాడుతూ ఉంటాం. అందువల్ల దానికి ఎక్కువ లైఫ్ ఉంటుంది, త్వరగా బ్లాక్ అవ్వదు. జనరల్గా ఏంటంటే సీజెడ్స్కి మార్కెట్లో దొరికే రోడియం సంవత్సరం కన్నా ఉండదండి, డల్ అయిపోద్ది. ఆ రోడియం ఉందో లేదో తెలియకుండా ఐటమే ఫినిషింగ్ పోతూ ఉంటుంది. బట్ ఈ రోడియం అలా కాదండి, బెస్ట్ క్వాలిటీ రోడియం వాడతాం, ఇటాలియన్ రోడియం వాడతాం. దాంతో లాంగ్ లైఫ్ ఉంటుంది, మీకు ఎప్పటికీ చక్కగా ఆ రోడియం అలాగే ఉంటుంది. కోర్స్ మీరు కొంచెం రెగ్యులర్గా వాడేశారు, ఓ సంవత్సరం 2 సంవత్సరాలు వాడిన తర్వాత మళ్ళీ ఒకసారి రోడియం చేయించుకోవచ్చు. అదేం పెద్ద ఎక్స్పెన్సివ్ ఏం కాదు. ఒకసారి పాలిష్ చేసేసి మళ్ళీ రోడియం చేయించుకున్నారంటే మళ్ళీ చక్కగా ఇంకొక 2 ఏళ్ళు కొత్త బ్యాంగిల్ వేసుకున్న ఫీల్ వస్తుంది. సో ఇది పెద్ద సైజ్ అండి, ఆల్మోస్ట్ 2.8+ సైజు. సో ఈచ్ బ్యాంగిల్ 20 గ్రామ్స్ చేశానండి, అంటే జత 40 గ్రాములు. 2.4, 2.6 ఈ రేంజ్ అనుకోండి, మీరు 30 గ్రాముల్లో జత కూడా చేసుకోవచ్చు. సో ఆ విధంగా బ్యూటిఫుల్ డైమండ్ కట్ తోటి, లేటెస్ట్ డిజైన్ తోటి చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయండి బ్యాంగిల్స్, అంత ఫ్యాన్సీగా ఉన్నాయి. క్లోజ్ పిక్స్ ఉన్నాయి చూడండి, మీకే అర్థమవుతుంది. సో ఈ చంద్రహారం గురించి మరీ ఒక్కసారి గుర్తు చేసుకునే ప్రయత్నం చేశాను. ఈ వీడియో మీకు ఎలా నచ్చిందో తప్పకుండా తెలియజేయండి. ఫస్ట్ టైం ఛానల్ చూసేవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, తోటి వారితో మన వీడియోస్ షేర్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.